వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనుషులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి వసు 2 టీమ్స్గా డివైడ్ అయ్యి క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. ఇంకా రిషి వాళ్ళు వచ్చేసరికి 109 స్కోర్ కడతారు. ఇంకా బస్సు వాళ్ళ టార్గెట్ అయితే 110 అనమాట. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి జగతి మేడం బ్యాటింగ్కి వస్తారు. గౌతమ్ బాల్ వేస్తాడు. జగతి మేడం స్ట్రైక్ చేసి వసుకి ఇస్తుంది. ఇంకా 1 బాల్లో 6 రన్స్ కొట్టాలి. గౌతమ్ లాస్ట్ బాల్ వేస్తాడు. వసు బాల్ని కొట్టిద్ది, కానీ అది 4కి వెళ్తుంది. రిషి వాళ్ళు విన్ అయిపోతారు. మహేంద్ర గారు, చక్రం గారు హే రిషి టీం విన్నర్స్ అని అంటారు. అందరూ హ్యాపీగా రిషి టీంని విష్ చేస్తూ ఉంటారు. వసు వెళ్ళి రిషికి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ అని వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. రిషి వెళ్ళి వసు పక్కన కూర్చొని బాగా ఆడే వసు అని అంటాడు. వసు థ్యాంక్స్ అని అనేది వసు హ్యాండ్ పట్టుకొని హోల్డ్ చేస్తాడు. వసు నవ్వుతూ ఉంటుంది. ఇంకొంచెం సేపు తర్వాత నైట్ అయిపోయింది. అందరూ డిన్నర్ చేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వసు, భవ్య, అలాగే ఏంజల్, జాను ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ పడుకోవడానికి వెళ్తారు. రిషి రూమ్లోకి వెళ్ళి ఏంటి వసు ఇంకా రాలేదు అని అనుకుంటూ వసు ఫోన్కి రిషి మెసేజ్ చేస్తాడు, తొందరగా రా అని చెప్పి. పుష్ప మెసేజ్ చూసి ఇంకా రిషికి రిప్లై పెట్టిద్ది, వసు నిద్రపోయిందని చెప్పి. అవునా సరే గుడ్ నైట్ అని చెప్పి మెసేజ్ పెడతాడు. పుష్ప గుడ్ నైట్ అని మళ్ళీ మెసేజ్ పెట్టేసి పడుకుంటుంది. ఇంకా రిషి కూడా పడుకుంటాడు. ఇంకా కొంచెంసేపు తర్వాత నైట్ 2కి వసుకి మెలకు వచ్చి నిద్ర లేచి పైకి వెళ్ళి రూమ్ డెకరేషన్ చూసి మనసులో సారీ బావా అని అనుకుంటూ రిషి పక్కన పడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. వసు రిషి రాకపోయేసరికి నిద్రపోతున్నట్టున్నారు అని అనుకొని స్టెప్స్కి సరే వాళ్ళని పడుకోనివ్వండి మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఇంకొంచెం సేపు తర్వాత రిషి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. ఇంతలో సర్వర్ కాఫీ తీసుకుని వచ్చి రిషికి ఇచ్చి సార్ మేము వెళ్తున్నాము, అందరూ బయటికి వెళ్ళారు సార్ అని అంటారు. రిషి ఓకే అని అంటాడు. ఇంకెంతలో వసు అమ్మ కాఫీ అంటూ కిందకు వస్తుంది. రిషిని చూసి గుడ్ మార్నింగ్ బావా అని చెప్పి పక్కనే కూర్చుంటుంది. రిషి పక్కనే ఉన్న పేపర్లో అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు అని రాసి పైకి వెళ్తాడు. వసు ఏంటిది అని చదివి మనసులో అయ్యో రాత్రి రాలేదని కోపం వచ్చినట్టుంది అని చెప్పి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్యాన్ షర్ట్ వేసుకుంటుంది. రిషి బుక్ చదువుతూ ఉంటే వసు కావాలని రిషి పక్కన కూర్చొని తన హెయిర్ని తుడుచుకుంటూ వెనక్కి ముందుకి వేసుకుంటూ ఉంటే వాటర్ వెళ్ళి రిషిపై పడతాయి. రిషి వసు సైడ్ ఒక లుక్ ఇచ్చి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. వసు కూడా వెళ్ళి సోఫాలో కూర్చొని ఫోన్లో రిషి పిక్ చూస్తూ ఏంటి మాట్లాడవా, కోపం వచ్చిందా, సారీ నైట్ నిద్ర వచ్చేసింది అంటూ రిషి పిక్ పై ముద్దు పెడుతుంది. రిషి లెగిచి వెళ్ళిపోతుంటే ఇంతలో గౌతమ్ కాల్ చేస్తాడు. గౌతమ్ ఉండి రే రెడీ అయ్యారా, ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వచ్చేసరికి లేట్ అయిందిరా అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకో పక్క వసు అని చెప్పి వెళ్ళి డోర్ని నెట్టేసిద్ది కోపంగా. ఇంకా డోర్ లాక్ అయిపోయిద్ది. వసు డోర్ ఓపెన్ చేస్తున్నా అది రాదు. ఇంకా రిషి ఓకే రా అని చెప్పి కాల్ కట్ చేసి కిందకి వెళ్దామని చెప్పి డోర్ తీస్తాడు, కానీ అది రాదు. వసు లాక్ పడిపోయింది అని అంటుంది. రిషి అని గౌతమ్కి కాల్ చేస్తాడు. మళ్ళీ గౌతమ్ కాల్ లిఫ్ట్ చేయడు. వసు వెళ్ళి టీపై దగ్గర కింద కూర్చొని రిషి సైడ్ చూస్తూ మూతి గుంచుకుంటూ టీవీ చూస్తుంది. ఇంకా రిషి వెళ్ళి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్నట్టు వసుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. వసు రిషి దగ్గరికి వెళ్ళి సారీ బావా, సారీ ప్లీజ్ మాట్లాడు ప్లీజ్ అంటూ రిషి వల్ల కూర్చొని అంటూ ఉంటుంది. రిషి ఏం మాట్లాడకపోయేసరికి వసు రిషికి లిప్స్ పై ముద్దు పెట్టింది. రిషి నవ్వుతాడు. వసు అమ్మయ్య నవ్వావని లెగుస్తుంటే రిషి ఎక్కడికి అని వసు లిప్స్ చూస్తూ ఉంటే వసు తన హ్యాండ్స్తో రిషి ఫేస్ని పట్టుకొని దగ్గరికి లాగి రిషికి ముద్దు పెడుతూ ఉంటుంది కళ్ళు మూసుకొని. కొంచెంసేపు తర్వాత రిషి వసుని చూస్తూ హెడ్ పై కిస్ చేస్తాడు. వసు ఉండి సారీ నేనే అరేంజ్ చేయమని చెప్పి నేనే రాకపోయేసరికి నీకు కోపం వచ్చింది కదా అని అంటుంటే రిషి ఉండి కొంచెం అప్సెట్ అయ్యాను, కానీ క్రికెట్ ఆడి అలసిపోయావు కదా అని అంటాడు. వసు రిషిని హక్ చేసుకుంటుంది. రిషి వసుని హక్ చేసుకుంటుంటే గౌతమ్ కాల్ చేస్తాడు. ఏంట్రా కాల్ చేసావని. రిషి రూమ్ డోర్ లాక్ అయిపోయిందిరా అని అంటాడు. గౌతమ్ ఉండి అవునా మేము రావడానికి ఈవినింగ్ అయిద్రా
అని అంటాడు. రిషి ఉండి ఏంటి అని అంటాడు. గౌతమ్ ఉండి సరే జాగ్రత్త అని కాల్ కట్ చేసేస్తాడు. వసు ఏమైంది బావా అని అంటుంది. రిషి వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిద్దంట వసు అని అంటాడు. వసు అప్పుడు దాకా అని అంటుంటే రిషి ఉండి ఇక్కడే అని అంటాడు. వసు లేచి నాకు ఆకలి వేస్తుంది బావా అని అంటూ క్యూట్గా అడుగుతుంది. రిషి అవునా, ఏమన్నా స్నాక్స్ ఉన్నాయా రూమ్లో అని అంటాడు. వసు నా బ్యాగ్లో ఉన్నాయి బెడ్ ఎక్కి బ్యాగ్ని అందుకుంటూ ఉంటుంది. కానీ అందకపోయేసరికి బావా తీయవా అని అంటుంది. రిషి ఓకే అని చెప్పి వసుని ఎత్తుకుంటాడు. వసు తీసుకుంటూ ఉంటే వసు నడుంపై రిషి బ్రీత్ తగులుతూ ఉంటే వసుకి ఏదో అవుతూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ వసు తీసుకున్నావా అని అంటాడు. వసు అంటుంది. రిషి వసుని దింపుతాడు. థ్యాంక్స్ అని తీసుకొని వెళ్ళి మళ్ళీ టీపాయ్ దగ్గర కూర్చుంటుంది కింద. రిషి కూడా వెళ్ళి వసు పక్కన కూర్చుంటాడు. వసు తింటూ ఉంటే రిషి వసుని చూస్తూ ఉంటాడు. వసు నోటి నిండా పెట్టుకొని తింటూ ఉంటుంది. రిషి వసు బుగ్గల్ని టచ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. వసు అంటుంది ఐబ్రో ఎగిరేసి. రిషి అంటూ నవ్వుకుంటాడు. ఇంకా ఈవినింగ్ అయింది. గౌతమ్ వచ్చి తన దగ్గర ఉన్న ఇంకో కీతో డోర్ ఓపెన్ చేస్తాడు. జగతి మేడం ఉండి రిషి వసు లగేజ్ సర్దుకోండి వైజాగ్కి స్టార్ట్ అవ్వాలి అని అంటారు. రిషి ఓకేమా అని చెప్పి లగేజ్ సర్దుకొని కిందకు వస్తారు. అందరూ బస్ ఎక్కి వైజాగ్కి వెళ్ళేసరికి 1.5 day పడుతుంది. ఇంకా నైట్ అయింది. అందరూ వైజాగ్కి వచ్చేసరికి ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వసు జానుని పుష్ప ఎవరికి చెప్పకుండా బయటికి తీసుకొని వెళ్ళిద్ది. వసు ఎక్కడికి పుష్ప, రిషికి చెప్పకుండా వెళ్తే తిడతాడు అని అంటూ ఉన్న పుష్ప ఏం చెప్పకుండా వసుని జానుని తీసుకొని వెళ్తుంది. ఇంకొంచెం సేపు తర్వాత పుష్ప వసుని ఒక హ్యాండ్లూమ్ వర్కర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిద్ది. పుష్ప నువ్వు అడిగా కదా ఆర్ట్ చూపిస్తే హ్యాండ్లూమ్ వర్క్ చేయాలి అని, ఇప్పటి దొరికింది అడ్రస్ అని అంటుంది. వసు పుష్పని హక్ చేసుకొని థ్యాంక్స్ లార్డ్ పుష్ప, థ్యాంక్ యూ అని చెప్పి హ్యాండ్లూమ్ వర్కర్కి రిషి గిఫ్ట్ ఇచ్చిన పిక్ చూపిస్తుంది. ఇంకొంచెం సేపు తర్వాత వసు నువ్వు ఇక్కడే ఉండు పుష్ప, నేను జాను ఇప్పుడే వస్తాం అని బయటికి వెళ్తారు. ఇంకా వసు జాను రోడ్ మీద వెళ్తూ ఉంటే రవి ఫాస్ట్గా వాళ్ళని గుద్దడానికి వస్తాడు. వసు పక్కకి వెళ్ళిపోయేసరికి రవికి ఫ్రంట్ వచ్చే కార్ తగిలి యాక్సిడెంట్ అయింది. అందరూ రవి చుట్టూ గుమ్మిగూడుంటే వసు వెళ్ళి అంబులెన్స్కి కాల్ చేశారా అని అడుగుతుంది రవిని చూసి. ఇంక వాళ్ళెవరు లేదు మేడం అనేసరికి ఇంకా బస్సు అంబులెన్స్కి కాల్ చేస్తుంది. ఇంకా కొంతసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఇంకా రవితో పాటు ఇంకా జాను వసు కూడా అంబులెన్స్ ఎక్కుతారు. ఇంకా రవి బస్సుని చూసి దండం పెడతాడు, చాలా థ్యాంక్స్ అన్నట్టు. వసు రవిని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి బిల్ కట్టేసి పుష్ప దగ్గరికి వెళ్తుంది. ఇంకా పుష్ప దగ్గరికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. పుష్ప వసుని చూసి రిషి అన్నయ్య ఎన్నిసార్లు కాల్ చేశాడు తెలుసా, నువ్వు ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయావు, పద వెళ్దాం ఇప్పటికి చాలా లేట్ అయింది అని అంటుంది. ఇంకొంచెం సేపు తర్వాత వసు ఇంటికి వెళ్ళిద్ది. అప్పటికే 3 అవుతుంది. ఇంకా అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా సుజాత గారు జగతి మేడం ఉండి బస్సు వాళ్ళని చూసి మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళారు బస్సు, అందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అని అంటూ ఉంటే బస్సు ఉండి సారీ మా, త్వరగా వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అని అంటుంది. జగతి మేడం సరే త్వరగా ఫ్రెష్ అయ్యారండి, లంచ్ ఎద్దురు, ఏం తిన్నారో లేదో అని అంటుంది. రిషి కోపంగా పైకి వెళ్తాడు. బస్సు జాను ఇద్దరు డోర్ తీసి నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని నవ్వుకుంటూ చెప్తూ ఉంటే రిషి పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ని పగలగొట్టి స్టాప్ ఇట్ వసు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. వసు జాను ఇద్దరు ఒకేసారి ఒక స్టెప్ వెనక్కి వేసి ఉలికి పడతాడు. ఇంకా జాను ఏడుస్తూ ఉంటే వసు నువ్వు బయటికి వెళ్ళు నేను వస్తాను అని చెప్పి పంపించేస్తుంది. రిషి కోపంగా మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు, నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయాలని తెలీదా, చెప్పి వెళ్ళాలని తెలీదా నీకు అని అంటాడు. బస్సు అది అని అంటూ ఉంటే రిషి ఇంకేం చెప్పకు, ఊటీలో యాక్సిడెంట్ చేయాలని చూశారు, తెలుసు కదా నీకు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాను లేదా నీకు అని గట్టిగా అరుస్తాడు. సారీ బావా అని అంటూ ఉంటే స్టాప్ ఇట్ వసు, ఫస్ట్ టైం నాకు నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుంది అని కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. వసు రిషి హ్యాండ్కి బ్లడ్ చూసి అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.
ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రిషి వసు మీద కోపం కరెక్టా రాంగా మీరు కామెంట్ చేయండి. అలాగే వసు రవిని హెల్ప్ చేసింది కదా, రవి ఏమన్నా మారుతాడా? అలాగే వసుని సేవ్ చేయడంలో రవి రిషికి హెల్ప్ చేస్తాడా? అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.